రైట్కి బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసింది టీజీపీఎస్సీ. ఈ నెల 15, 16వ తేదీల్లో పరీక్ష ఉంటుందని తెలిపింది. ఇక 2 రోజుల పాటు 4 సెక్షన్లలో పరీక్ష ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు అధికారులు. ఈ నెల 9 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇక అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇక 2 రోజులు 2 షిఫ్ట్లలో పరీక్షలు ఉండనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పేపర్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో పరీక్ష ఉండనుంది. అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ తెచ్చుకోవాలన్నారు అధికారులు. అలాగే పరీక్షా కేంద్రానికి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలు తేవద్దన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నందున ప్రజాపాలన విజయోత్సవాలను చేస్తుంది కాంగ్రెస్ సర్కార్. అందులో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నిర్వహించిన పోలీసు, జైలు, అగ్నిమాపక శాఖల విజయోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్స్ ఆకట్టుకున్నాయి. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్. గత పాలనలో పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురయ్యారని అన్నారు. ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఉన్నతాధికారులకు పోస్టింగులు ఇస్తుందని తెలిపారు. నిత్యం రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్న పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం. రాజకీయ ఒత్తిళ్లకు, పైరవీలకు తావు లేకుండా పాలన సాగిస్తామని తెలిపారు సీఎం రేవంత్. గత సంవత్సరం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి కీలకమైన బాధ్యత వారి సమర్థతను బట్టి వారికి ఆ హోదాలని ఈ ప్రభుత్వంలో ఇచ్చినామని నేను గర్వంగా చెప్పగలను. ఉన్నతాధికారుల విషయంలో వాళ్ళకు వచ్చిన అవకాశాలు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని ఎక్కడ నియమిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గొప్పగా సాగుతుందో, శాంతి భద్రతలను కాపాడుతామో అన్ని అంచనా వేసుకొని నియామకాలు చేపట్టడం జరిగింది. ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో బ్రతికేందుకే ట్రాఫిక్ లోకి తీసుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ పై ట్రాన్స్జెండర్లకు అవగాహన ఉందన్నారు. ట్రాన్స్జెండర్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ట్రాన్స్జెండర్లను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు సీఎం. నార్కోటిక్స్ పై స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామన్నారు డీజీపీ జితేందర్. డ్రగ్స్ విషయంలో సీరియస్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. తెలంగాణ పోలీసులు ఎప్పుడు ప్రొఫెషనల్ గా విధులు నిర్వహిస్తారని అభినందించారు. ఎన్డీపీఎస్ తో పాటు సైబర్ క్రైమ్ పై దృష్టి పెట్టామని తెలిపారు డీజీపీ జితేందర్. తెలంగాణ పోలీస్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ టేకన్ అప్ స్పెషల్ డ్రైవ్ అగేన్స్ట్ నార్కోటిక్స్. అవర్ సీఎం గారు ఆల్వేస్ సే that we should have zero tolerance for narcotics. In this forum, I would like to tell everyone that our seizures, arrest of the criminals for narcotics have been almost 1.5 times during this year. This shows the commitment of police to control the narcotics and make Telangana free of narcotics. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ హెచ్ఎండిఏ గ్రౌండ్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. పోలీస్ శాఖ పనితీరుపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు సీఎం. తెలంగాణ స్పెషల్ పోలీస్ వెపన్స్ డిస్ప్లే, బాంబ్ డిస్పోజల్ పరికరాలు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్టాల్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాక్ డ్రిల్స్ ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ దగ్గర ప్రజా విజయోత్సవాల్లో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 30,03,02,000 మంది సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లు, కొత్త అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేసింది. విపత్తు సమయాల్లో బాధితులను కాపాడేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. మౌలిక వసతులు పెంచేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇక నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి హెచ్సిటీ పేరుతో చేపట్టబోయే 3,500 కోట్ల 25 ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రూట్లలో అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, రహదారుల విస్తరణ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం సదానందం అందిస్తారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తుంది. సో దీనిలో భాగంగానే ముందుగా సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి ముఖ్యంగా సిటీలో ట్రాఫిక్ వల్ల ఎక్కువగా పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు పలు ప్లాన్లు ఇప్పటికే రెడీ చేశారు. దీనిలో భాగంగానే హెచ్సిటీ అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రాం పేరుతో ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్లో 3,500 కోట్లతో మొత్తం 25 వర్క్స్ చేయనున్నారు. సో దీనిలో భాగంగానే కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లు డెవలప్ చేస్తూ దానిలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు తీసుకురానున్నారు. దానికి ఆల్రెడీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఎక్కువగా పబ్లిక్ ట్రాఫిక్ తోటి సఫర్ అవుతుందంటే మేదీపట్నం నుంచి టువార్డ్స్ ఈ రేతిబౌలి జంక్షన్ కావచ్చు, మనం ఉన్న నానాల్ నగర్ జంక్షన్ కావచ్చు, ఇక్కడ ఎక్కువగా పబ్లిక్ ట్రాఫిక్ తోటి సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇంత మేర ట్రాఫిక్ ఇక్కడ ఉందంటే ఈ రూట్లో వెళ్ళేవారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం తెలుసుకోవచ్చు. సో దీన్ని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ రేతిబౌలి అండ్ నానాల్ నగర్ ఈ 2 జంక్షన్లను డెవలప్ చేసి ఇక్కడ అండర్ పాస్ అలాగే మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లను తీసుకురావడానికి ఆల్రెడీ అధికారులు అయితే ప్లాన్ రెడీ చేశారు. దీనికి సంబంధించే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ప్లాన్ చూసి ఓకే చేశారు. ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. సో దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువగా మేదీపట్నం నుంచి అంటే సెంట్రల్ సిటీ అయినటువంటి లక్డీ కపూల్ నుంచి హైటెక్ సిటీకి కానీ గచ్చిబౌలి కానీ ఎవరు వెళ్ళాలన్నా ఇదే రూట్లో మేదీపట్నం మీదుగా నెక్స్ట్ రేతిబౌలి జంక్షన్, నానాల్ నగర్ జంక్షన్ టువార్డ్స్ టోలిప్ చౌకి ఫ్లైఓవర్ మీదుగా గచ్చిబౌలికి వెళ్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఐటీ పీపుల్ ఇదే రూట్ను ఎక్కువగా చూస్ చేసుకొని ఈ రూట్లోనే వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ మార్నింగ్ అవర్స్లో, ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఈ 2 జంక్షన్లను డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఇక షేక్పేట్ నుంచి గచ్చిబౌలికి వెళ్ళే రూట్లో మనకు కాజాగూడ జంక్షన్ వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడు చూడు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ట్రాఫిక్ను నివారించడానికి ఈ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యూటర్న్లు పెట్టారు, సిగ్నల్స్ పెట్టారు. సో ఎన్ని ప్లాన్లు చేసినా ఇక్కడ ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ గచ్చిబౌలి రూట్లో కానీ ఇటు నానక్రామ్ కూడా ఈ రూట్లో కానీ వెళ్ళాలంటే ఈ కాజాగూడ జంక్షన్ నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికోసం ఇక్కడ ఈ హెచ్సిటీ ప్లాన్లో భాగంగా ఇక్కడ ముందుగా ఇటు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నానక్రామ్ గూడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. సో ఇది యూని డైరెక్షనల్ ఫ్లైఓవరు. సో మనం చూస్తున్నాం కదా, అక్కడి నుంచి ఎవరైతే ఇటు పైన ఐసిఐసిఐ టవర్స్ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, లేకపోతే అటు ఓఆర్ఆర్ నుంచి కానీ వచ్చే వాళ్ళంతా ఈ కాజాగూడ రూట్లో వస్తారు కాబట్టి సిటీలోకి రావడానికి. సో వాళ్ళ కోసం అక్కడ ఈ సిగ్నల్ రాకముందుకే, ఈ జంక్షన్ రాకముందుకే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ టువార్డ్స్ ఎవరైతే షేక్పేట్ సైడ్ వెళ్తారో వాళ్ళు ఇక్కడ సిగ్నల్ కానీ ఎలాంటి యూటర్న్ కానీ లేకుండా డైరెక్ట్గా ఇటు షేక్పేట్ సైడ్ వెళ్ళడానికి మొత్తం 960 మీటర్స్ ఒక ఫ్లైఓవర్ని అయితే ఇక్కడ తీసుకురావడానికి ప్లాన్ చేశారు. హెచ్సిటీ ప్రోగ్రాంలో భాగంగా కేవలం ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలు నిర్మించడమే కాకుండా రోడ్డు వైడనింగ్ చేయడానికి కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రోడ్లు చిన్నగా ఉండడం, వెహికల్స్ పెరిగిపోతుండడంతో ఆయా రూట్లలో ఎక్కడైతే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు వేయలేని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రూట్లను ఎంచుకొని అక్కడ రోడ్డు వైడనింగ్ చేయడం ద్వారా అక్కడ చాలా వరకు ట్రాఫిక్ను తగ్గించవచ్చని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్ పరిధి నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ఇక్కడ ఈ రోడ్డు ఎప్పటికీ ట్రాఫిక్ తోటి మనం చూస్తున్నాం కదా, ఇదే ట్రాఫిక్ ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ. సో ఈ ట్రాఫిక్ని తగ్గించడానికి సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ఇది
215 ఫీట్ రోడ్డుగా దీన్ని మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి 39 కోట్ల ఖర్చుతోటి ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కొన్ని ఆస్తులు కూడా సేకరించి వాళ్ళకు కంపెన్సేషన్ కట్టించి ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేయడం ద్వారా ఈ చుట్టుపక్కల ఏరియా ట్రాఫిక్ తగ్గుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్లను, అండర్ పాస్లు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు ఇట్లాంటివి తీసుకురావడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడంతో పాటు సిటీలో ట్రాఫిక్ను తగ్గిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి సిటీలో మినిమం స్పీడ్ వచ్చి 15 km/h ఉంది. సో ఇట్లాంటి ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు తీసుకురావడం వల్ల సిటీలో పొల్యూషన్ తగ్గుతుంది. స్పీడ్ లిమిట్ కూడా 15 km/h నుంచి 35 km/h వరకు పెంచుతాం. పబ్లిక్కి హ్యాజిల్ ఫ్రీ ఉంటుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, తద్వారా ఎక్కువగా పెట్రోల్ కన్జ్యూమ్ అవ్వదు. దాంతో సిటీలో పొల్యూషన్ కూడా లేకుండా చేస్తామని ఇటు ప్రభుత్వంతో పాటు అధికారులు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు బల్దియా ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్. ఇక 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరికీ ఓపీఎస్ అమలు చేయాలన్నారు. జీతాలు మొదటి తారీఖున వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు జీహెచ్ఎంసీ ఉద్యోగులు. జిహెచ్ఎంసీలో కూడా కొత్తగా ఉద్యోగమైనటువంటి పర్మనెంట్ ఉద్యోగులు 2004 తర్వాత ఎవరైతే ఉద్యోగులు అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ప్రాబ్లం ఉన్నది. జీపీఎఫ్ కూడా లేదు. రకరకాల సమస్యలతోటి ఆ డిడక్ట్ అయినటువంటి అమౌంట్, పెన్షన్కి కంట్రిబ్యూషన్ అనే అమౌంట్ ఎక్కడ పోతుందో, ఎట్లా పోతుందో ఆ స్టేట్మెంట్ కూడా దొరకనటువంటి పరిస్థితిలో జిహెచ్ఎంసీ ఉద్యోగులు ఉన్నారు. అందుకోసమే ఈరోజు మరి ఈ మీటింగ్ మొదలుపెట్టినాం. అంటే ఒక 100 మందితోటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అన్ని ఎక్కడికెక్కడ ఏ సర్కిల్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏ జోన్లు ఉన్నాయో ఆ జోన్ వైజ్ కూడా అందరం మీటింగ్ పెడతాము. ఫస్ట్ మీటింగ్ హెడ్ ఆఫీస్ నుండే మొదలు పెట్టాలనుకున్నాం. మనకు అందరికీ కూడా సంతోషమైన మాట ఏంటంటే గత మేనిఫెస్టోలో దీన్ని ఎజెండాగా పెట్టడం కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా కూడా సంతోషకరమైన విషయం. ఖచ్చితంగా కూడా సాధించుకుంటాం. ఈ పెన్షన్ సమస్య అనేది 2004 తర్వాత అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈ కష్టం తీరబోతున్నది. కొత్తగా ఉద్యోగమైన 2004 అందరూ కూడా పాత పెన్షన్ మేము ఎట్లయితే ముందుకు ఉద్యోగమైన వాళ్ళకి పెన్షన్ వచ్చిందో అదే రకంగా అదే మాదిరిగా వీళ్ళందరికీ కూడా కాబోతున్నది. దానికి మనం చేయాల్సిన పని ఏంటి? ఐక్యంగా ఒక దగ్గర ఉండాలి. ఎవరైతే 2004 తర్వాత ఉద్యోగం అయిందో వాళ్ళందరూ కూడా, ఇది మన హెడ్ ఆఫీస్, ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎంప్లాయీ నంబర్, వాళ్ళ మెంబర్షిప్ కూడా ఎంత, ఓన్లీ 9 రూపాయలు మాత్రమే. అందరూ కూడా ఈ మెంబర్షిప్ తీసుకోండి. 9 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ తీసుకోండి. మీరు అందరూ కూడా ఏకమై ఒక దగ్గర ఉంటే ఎప్పుడైనా సరే ఎటువంటి మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఇక సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. మహిళలు వ్యాపారంలో రాణించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇక మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలన్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. హైదరాబాద్ మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు వచ్చి ఇందిరా మహిళా క్యాంటీన్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణలో ఉన్న మహిళలందరినీ కోటీశ్వర్లు చేయాలని వారు ప్రయత్నంలో భాగంగా మీరు ఈరోజు ఇక్కడ ఇందిరా మహిళా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. మహిళలు గతంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో డబ్బులు తీసుకొని ఇంటి ఖర్చులకు, మిగతా అప్పులకు కట్టుకొని ఇంట్రెస్టులు రీపేమెంట్ చేయడం చాలా కష్టమయ్యేది. వారి పరిస్థితులు ఎక్కడైతే ఉండేనో గతంలో అక్కడే ఉండే, కానీ లోన్లు ఇచ్చిన మన తృప్తి గవర్నమెంట్లకు ఉండే, కానీ కుటుంబాలు బాగుపడలే, మహిళలు బాగుపడలే. కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిజంగా మేలు జరగాలి, మహిళలకు మేలు జరగాలి, కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో అందరితోటి బిజినెస్ పెట్టించడం. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళందరికీ స్ట్రిక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ ఏంటంటే డబ్బులు ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, డబ్బులు ఇచ్చిన వాళ్ళు బిజినెస్ పెట్టిస్తట్టు చూడాలనేది. అందులో భాగంగానే వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకే వీళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ తోటి ఈ క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అంటే ఈరోజు సుమారు 30 సర్కిళ్ళు 6 జోన్ల లోపల కూడా ఈ ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది.
సో ఇక్కడ పాల్గొనడానికి నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. అంటే ఫస్ట్ మహిళా శక్తి క్యాంటీన్ని నేను ఈరోజు ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ ఫస్ట్ మీదే ప్రారంభించడం జరుగుతుంది. ఈ విజయోత్సవాలు అంటే ఇది ప్రజాప్రభుత్వము, ఈ ప్రజాపాలన అంటే 1 year సెలబ్రేషన్స్ లోపల ఆ భాగం లోపల ఈరోజు వచ్చి మహిళలది ఫస్ట్ నేను క్యాంటీన్ తెరవడం ఇంకా సంతోషం. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది శిల్పారామం వేదికగా మాట్లాడుతూ ఎందరో మహిళలు ఎన్నో డిస్ట్రిక్ట్ల నుంచి మహిళలు వచ్చారు. అంటే డిస్ట్రిక్ట్ జిల్లా నుంచి చైర్మన్ ప్రెసిడెంట్లు అక్కడి నుంచి వస్తే అంటే వాళ్ళ మాటలు వాళ్ళతో ఇంటరాక్షన్ సెషన్ జరిగింది. ఇంటరాక్షన్ సెషన్ లోపల వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ లోపల అంటే ఆ జిల్లా అంతా కలిసి కూడా 2 లక్షల మంది ఆడవాళ్ళు అంటే ఒక్క లీడర్ కింద 2 లక్షల మంది ఉన్నారు మహిళలు. అంటే వాళ్ళు ఈరోజు ఎంత ఎదిగినారంటే సోలార్ ప్రాజెక్ట్ కూడా చేసే దాంట్లో ఉన్నారు. అంటే ఇమాజిన్ చేయండి, ఇవాళ మీరు క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులకు అనుసంధానంగా పికప్ వ్యాన్స్ ను అందుబాటులోకి తెచ్చారు అధికారులు. ఈసీఎల్ నుండి ఎల్బీ నగర్ మధ్యలో ఉన్న ప్రాంతాల నుండి విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు మరియు కందుకూరు రూట్లో వెళ్లే ప్రయాణికుల కోసం ఇవాల్టి నుంచి తెలంగాణ ఆర్టీసీ పికప్ వ్యాన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఇక ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్లో గానీ బుక్ చేసుకోవచ్చన్నారు అధికారులు. వీకెండ్ పండుగ సమయాల్లో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ పికప్ వ్యాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు అధికారులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బావర్చి హోటల్ సిబ్బంది సర్వ్ చేసిన బిర్యానీలో టాబ్లెట్స్ వచ్చింది. దీంతో కస్టమర్స్ హోటల్ సిబ్బందిని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే నిర్వాహకులు టాబ్లెట్స్ తీసేసి తినాలని కస్టమర్లకు సలహా ఇచ్చారు. దీంతో ప్రజలు ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న బావర్చి హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వీడియో తీసి పోస్ట్ చేశారు కస్టమర్స్. Yeah, you can tell. Why? I have to make sure my health, right? What else? I don't take video. I have to make sure my health. No. You check what medicine it is. Check. You check. So this is what happening in Bawarchi. What are you feeling? It's a carelessness or what? Putting a medicine inside this packet, and you are saying the best biryani is green Bawarchi, or what Bawarchi it is? Bawarchi. Right? You have to be a good clarity on these things now. First time I came here, I didn't came here before. So it's a medicine. What is it? Nothing. I want to understand which medicine I am eating. What is this medicine? Yeah, you can tell. Why? I have to make sure my health, right? What else? I don't take video. I have to make sure my health. No. You check what medicine it is. Check. You check. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ హెచ్ఎండిఏ గ్రౌండ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరిగాయి. ఇక పోలీస్ శాఖ పనితీరుపై స్టాల్స్ ఏర్పాటు చేశారు అధికారులు. తెలంగాణ స్పెషల్ పోలీస్ డిస్ప్లే, బాంబ్ డిస్పోజల్ పరికరాలు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ విజయోత్సవాల్లో పోలీసులు జాగిలాలతో చేసిన మాక్ డ్రిల్స్ ఊకట్టుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. నెక్స్ట్ టెక్నిక్ ఐ స్పీక్ నైఫ్ అటాక్. ఈ నైఫ్ అటాక్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి సార్. అందులో ఇది ఒక భాగం. పైనుంచి అటాక్ చేసినప్పుడు దాని యొక్క డిఫెన్స్ చేస్తూ అతను న్యూట్రలైజ్ చేయడం. అండ్ రిస్ట్ బ్రేక్ కంప్లీట్ అండ్ న్యూట్రలైజ్. ఫ్రంట్ కాలర్ క్యాచ్ అండ్ విస్ట్ త్రో. అదేవిధంగా హ్యాండ్ టు హ్యాండ్లో ముందు వైపు నుంచి మన యొక్క నెక్ కానీ కాలర్ కానీ పట్టుకున్నప్పుడు ఆ యొక్క టెక్నిక్ని ఏ విధంగా చేయాలని ఒక ప్రదర్శన. స్లాష్ నైఫ్ అటాక్. హుక్ పంచ్ డిఫెన్స్. అదేవిధంగా వెపన్ లేనప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ ఏ విధంగా చేయాలని దానికి ఒక హుక్ పంచ్ డిఫెన్స్ టెక్నిక్.
tactical clinch, stalemate position, knife and pistol. కమాండో మూమెంట్ చేయ సమయంలో సడన్గా టెర్రరిస్టు నైఫ్తో అటాక్ చేసినప్పుడు ఈ యొక్క టెక్నిక్ స్ట్రగుల్ చేస్తూ అన్లాక్ అండ్ ఫర్దర్ థ్రెట్ గురించి అతను షీల్డ్గా వాడుకొని ముందు నుంచి థ్రెట్ వచ్చినట్టయితే అతను షీల్డ్గా వాడుకొని మిగతా వారిని కూడా న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్ సైలెంట్ సెంట్రీ కిల్లింగ్. కమాండో ఆపరేషన్ సమయంలో బిల్డింగ్ దగ్గర టెర్రరిస్ట్ ఉన్నప్పుడు వెనక వైపు నుంచి కమాండో సైలెంట్గా వచ్చి ఆ ఎనిమిని కిల్ చేస్తూ ఫర్దర్ మూవ్మెంట్ గురించి ఈ యొక్క ప్రదర్శన. అండ్ స్లీపింగ్ చౌక్ అండ్ కట్ ద నెక్. టార్గెట్ బిల్డింగ్ లోపల ఒక రూమ్ లో టెర్రరిస్ట్ ఆధీనంలో హోస్టేజ్ ఉన్నప్పుడు ఆక్టోపస్ కమాండోస్ చేయనటువంటి సిక్యూబీ అనగా క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ టాక్టిక్స్ ను ఉపయోగించి టెర్రరిస్ట్ ని న్యూట్రలైజ్ చేస్తూ హోస్టేజ్ ని కమాండోస్ సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. ఆ యొక్క కోన్స్ పెట్టినటువంటిది ఒక రూమ్ అనుకోవాలి సార్. రూమ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు, లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. అతన్ని మాటలో పెట్టి డైవర్ట్ చేస్తూ వెనక నుంచి ఒక కమాండో వెళ్ళి అతన్ని కంప్లీట్గా టేక్ డౌన్ చేస్తూ అక్కడి నుంచి హోస్టేజ్ని ఒక సేఫ్ ప్లేస్కి కమాండో ఫ్రంట్ బ్యాక్ కవర్ ఇస్తూ అతని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లడం జరుగుతుంది. దేశం కొరకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్షణకై ఉగ్రవాదులు ముప్పు ఎదురైనప్పుడు తెలంగాణ స్టేట్ ఆక్టోపస్ కమాండోస్ నిరంతరం కఠోరమైన శిక్షణని మరియు సిక్యూబీ టాక్టిక్స్ ని పొందుతూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఫ్యాంటాస్టిక్ డిస్ప్లే ఇప్పుడు మనం వీక్షించబోతున్నాం. ఈ డాగ్ స్క్వాడ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ మాయా, సీఎం సెక్యూరిటీ డాగ్ మాయా క్యాట్ వాక్ తో మనందరినీ అలరించిపోతుంది. వావ్, అమేజింగ్. గట్టిగా మాయాకి చప్పట్లు, అభినందనలు తెలియజేద్దాం. స్పానియల్ ఎక్స్ప్లోజివ్ విభాగానికి చెందినటువంటి డాగ్. హ్యాండ్లర్ ఏ ప్రవీణ్ కుమార్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. మాయా అడాల్ట్ చేసేటటువంటి ఎజిలిటీ కూడా అవలీలగా చేస్తూ తన యొక్క 2019 బ్యాచ్లో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి డాగ్ మాయా. విశ్వాసానికి మారు పేరు అంటేనే డాగ్ అంటారు. డాగ్ యొక్క గ్రహణ శక్తి 40 రేట్లు మనుషుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది. డాగ్ రాకీ, జర్మన్ షెపర్డ్ డాగ్, మేల్. హ్యాండ్లర్ ఆర్ రాజా, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్. కూల్ రాజా.
క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ దానికి అనుమానం ఉన్నటువంటి లగేజ్ దగ్గర అది హ్యాండ్లర్కి ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. గోల్డ్ మెడల్ సాధించినటువంటిది రాకీ. అదేవిధంగా డాగ్ మాయా, కాకర్ స్పానియల్ ఫిమేల్, హ్యాండ్లర్ ఏ ప్రవీణ్ కుమార్. తన ట్రైనింగ్ బ్యాచ్లో ఎజిలిటీలో గోల్డ్ మెడల్ సాధించింది మాయా. అదేవిధంగా డాగ్ షామ్, లాబ్రడార్ రిట్రీవర్ మేల్, హ్యాండ్లర్ వి కిరణ్ కుమార్. రీసెంట్లీ 2024లో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ 67 లక్నో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దాంట్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నటువంటి డాగ్ షామ్, హ్యాండ్లర్ వి కిరణ్ కుమార్. డాగ్ మాయా చిన్నది. హ్యాండ్లర్ ఏం చెప్తున్నాడో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది డాగ్. ఏం చెప్తుండో, ఏం చేయాలి చెప్పేదాన్నే చేస్తుంది డాగ్. రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ పేరులోనే ఉంది. ఫుడ్ని ఏ విధంగా రిఫ్యూజ్ చేస్తుందో చూడొచ్చు. హ్యాండ్లర్ కాకుండా ఇతరులు ఎవరైనా తనని గాయపరిచే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టినట్టయితే ఆ యొక్క ఫీడింగ్ని తను రిఫ్యూజ్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఇది. ఇతరులు ఎవ్వరు పెట్టినా కూడా నేను తీసుకోను, నా మాస్టర్ తప్పించి అంటూ రాకీ తీసుకోవట్లేదు. ఆ సన్నివేశం చూస్తున్నాము. అదేవిధంగా మాయా ఉదయం నుంచి కూడా ఫుడ్ లేకున్నా కూడా మేము ఉంటామేమో కానీ ఇతరులు ఎవరు పెట్టినా కూడా తీసుకోమంటూ షామ్ కూడా రిఫ్యూజ్ చేసేటటువంటి సందర్భాన్ని వీక్షించాము. ఎవరైనా నార్కోటిక్కు సంబంధించినటువంటి ఐటమ్ని క్యారీ చేసినట్టయితే వారిని డాగ్ ద్వారా ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలో డాగ్ మ్యాక్స్ ట్రేస్ అవుట్ చేసింది. అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా తన వద్దనున్నటువంటి గాంజాను ట్రేస్ అవుట్ చేసింది డాగ్ మ్యాక్స్. డాగ్ లూసీ, జర్మన్ షెపర్డ్ డాగ్ ఫిమేల్, ట్రాకర్ విభాగానికి చెందినటువంటి డాగ్, సిటీ సెక్యూరిటీ వింగ్ విభాగానికి చెందిన డాగ్. ఇది గార్డింగ్. బ్యాగ్ వేస్తేనే అర్థమైపోతుంది దానికి గార్డింగ్ చేయాలనేసి. మాస్టర్ గార్డ్ చెప్పగానే వెంబటే దాన్ని ఇతరులు ఎవరు కూడా టచ్ చేయకుండా ఏ విధంగా కాపాడుతుందో చూడొచ్చు. బ్యాగును కాపాడుకుంటూ మాస్టర్ను కూడా అలాట్ చేసేటటువంటి సందర్భాన్ని చూశాము. డాగ్ లూసీ. థ్యాంక్ యూ సార్. తెలంగాణలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో జేఎన్వీలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలతో పాటు వ్యక్తిగతంగా తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక రాష్ట్రంలో నూతన జేఎన్వీలను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. ఇక కేంద్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు.
జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు 340 కోట్లతో జేఎన్వీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ 7 జేఎన్వీల ద్వారా మరో 4,000 మంది విద్యార్థులకు 6 నుంచి 12 వరకు హాస్టల్ వసతితో సహా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందనుంది. ఇక 330 మందికి కొత్తగా ఉపాధి లభించనుంది. తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోదీకి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కిషన్ రెడ్డి.